నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కె అరవింద్ సాగర్, కన్సల్టెంట్ జనరల్ లేజర్ అడ్వాన్స్ లాప్రోస్కోపీ అండ్ రోబోటిక్ సర్జన్, శ్రేష్ఠ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ BHEL. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఫిషరీ నానో. ఈ ఫిషరీ నానో అంటే ఏంటి, అది ఎలా వస్తుంది, దానికి పైల్స్కి డిఫరెన్స్ ఏంటి, దాని గురించి ఈరోజు తెలుసుకుందాము. ఫిషరీ నానో అంటే మలద్వారం దగ్గర చిన్న క్రాక్ లాగా, ఒక చిన్న కట్ లాగా అవుతుంది, దాన్ని ఫిషరీ నానో అంటాము. సో దీనివల్ల పేషెంట్కి మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పి రావడము, తర్వాత మోషన్తో పాటు రక్తం పడడము చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలా మంది దీన్ని మోషన్లో రక్తం పడేసరికి ఇది పైల్స్ అని అనుకుంటారు చాలా మంది, కానీ పైల్స్కి నొప్పి ఉండదు, ఓన్లీ అడ్వాన్స్ స్టేజ్లో మాత్రమే నొప్పి ఉంటుంది. పైల్స్లో రక్తం అనేది ఒక ట్యాప్ ఓపెన్ చేసినప్పుడు ఎలా స్ప్లాష్ అవుతుందో, స్ప్లాష్ ఇన్ ద ప్యాన్ అంటాం, అంటే టాయిలెట్ కమోడ్లో మొత్తం రక్తం అనేది పడుతూ ఉంటుంది. బట్ దీంట్లో ఫిషర్లో ఏంటంటే జస్ట్ మోషన్కి ఒక చిన్న స్ట్రీక్ లాగా, అంటే ఒక చిన్న దారం లాగా ఆనుకొని పడుతుంది, లేదా ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ మాత్రమే పడుతుంది ఫిషర్లో. సో దీంట్లో పాటు ఇంకేమవుతుంది, పేషెంట్కి మోషన్ వెళ్ళినప్పుడు సివియర్గా పెయిన్ రావడము, ఆ పెయిన్ 2-3 గంటలైనా కూడా తగ్గకపోవడము, అండ్ మోషన్ చాలా గట్టిగా రావడము, మోషన్కి వెళ్ళాలంటే భయం వేయడము, మోషన్ వెళ్ళే దగ్గర ఇచ్చింగ్ రావడము, ఇవన్నీ ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉంటారు. సో దీన్ని ఎలా కనుక్కోవాలి, ఫిషరీ నానో ఎందుకు వస్తుంది? ఫిషరీ నానో రావడానికి మెయిన్గా హార్డ్ స్టూల్స్, అంటే మోషన్ గట్టిగా వెళ్ళడము, అంటే గట్టి హార్డ్ స్టూల్స్ వెళ్ళడము, తర్వాత మోషన్ వెళ్ళేటప్పుడు ఎక్కువ బలం పెట్టడము, సివియర్ డయేరియా, ఎక్కువ మోషన్స్ అవుతున్నప్పుడు, అండ్ కొంతమంది టాయిలెట్ పేపర్ క్లీనింగ్కి వాడుతూ ఉంటారు, అక్కడ అలా వాడుతున్నప్పుడు ఎక్కువ ఫోర్స్ పెట్టి కడుక్కోవడం వల్ల, ఫోర్స్ పెట్టి రుద్దడం వల్ల కూడా రావచ్చు. అండ్ కొన్నిసార్లు సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజెస్, క్రాన్స్ డిసీజ్లో కూడా మనకి ఫిషర్స్ అనేవి కామన్గా వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు హెమరాయిడెక్టమీ సర్జరీ చేసినప్పుడు కూడా ఎక్సెస్ ఆఫ్ స్కిన్ తీయడం వల్ల కూడా మనకు ఫిషర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఎట్లా గుర్తించాలి? సో ఫిషరీ నానోని గుర్తించడానికి మనము డాక్టర్ని కన్సల్ట్ అయినట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్, అంటే చూసి వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఎందుకంటే డాక్టర్ చూసిన తర్వాతనే అది ఫిషరా లేకుంటే పైల్స్ అనేది వాళ్ళు చూసిన తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఉంటుంది. యూజువల్గా ఇవి 90% పోస్టీరియర్గా ఉంటాయి, ఒక 10% మాత్రమే యాంటీరియర్ ఫిషర్స్ ఉంటాయి. సో వన్స్ వాళ్ళు ఎగ్జామిన్ చేయగానే మనకు అక్కడ క్లియర్ కట్గా కట్ అనేది కనపడుతూ ఉంటుంది. సో దీనికి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటి? యూజువల్గా ఫిషర్స్ అనేవి ఈ మధ్య కాలంలో మనం ఉన్న లైఫ్ స్టైల్కి, మన బిజీకి చాలామంది ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం, వాటర్ సరిగ్గా తీసుకోకపోవడము, బవల్ హ్యాబిట్స్ని పోస్ట్పోన్ చేయడము, ఇలాంటి వాటి వల్ల ఫిషర్స్ అనేవి ఈ మధ్య చాలా కామన్ అయిపోయాయి. దీంట్లో ఫిషర్స్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ తోటి 80-90% ఫిషర్స్ అనేవి మెడిసిన్స్ తోటి తగ్గిపోతాయి. క్రీమ్స్ వాడొచ్చు. తర్వాత ఫిషర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి, అక్యూట్ ఫిషర్ అండ్ క్రానిక్ ఫిషర్. అక్యూట్ ఫిషర్ అంటే రీసెంట్గా వచ్చింది, క్రానిక్ ఫిషర్ అంటే నెలల తరబడి చాలా రోజుల నుంచి ఉన్నదాన్ని క్రానిక్ ఫిషర్ అంటాము. అక్యూట్ ఫిషర్స్ చాలా వరకు మెడిసిన్స్ తోటి 80% దాకా క్యూర్ అవుతాయి. మనం క్రీమ్స్ వాడతాము, తర్వాత స్టూల్ సాఫ్ట్నర్, పెయిన్ కిల్లర్స్, ఇవన్నీ వాడి మనం ఒక 4 to 6 వీక్స్ కంటిన్యూస్గా వాడడం వల్ల ఈ ఫిషర్స్ అనేవి మానిపోతూ ఉంటాయి. కానీ 80-90% ఇవి మానుతాయి. ఆ మిగిలిన 10% మందికి మాత్రం కంపల్సరీ సర్జరీ చేయాల్సిన అవసరం పడుతుంది. మన దగ్గర ఉన్న అడ్వాన్స్డ్ లేజర్ ద్వారా వాళ్ళకు స్పింక్ట్రాటమ్ అనే సర్జరీ చేస్తాము. దాని ద్వారా ఈ ఫిషర్ బాధలను తగ్గి, ఫిషర్ అనేది హీల్ అయిపోయి వాళ్ళ మోషన్ అనేది ఫ్రీగా వెళ్ళగలుగుతారు. థ్యాంక్ యూ.